దిస్ ఈజ్ విక్రాంత్ రోనా. లక్ష్మీ భవానీ ఫిలిమ్స్ వారి సింహధ్వని ఈ నెలలో అనగా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఆ సినిమాలో పనిచేసినటువంటి హీరో గారు అలాగే డైరెక్టర్ గారు మన ముందు ఉన్నారు. అలాగే ఇప్పుడు మన సినిమా డైరెక్టర్ గారు. హాయ్ సార్, నమస్తే. సో సింహధ్వని ఈ టైటిల్ చాలా పవర్ఫుల్ టైటిల్ అండి. ఫస్ట్ టైటిల్ గురించి మాట్లాడతా, తర్వాత మిగతాది మాట్లాడతాం. సింహధ్వని అనే టైటిల్ పెట్టాలని మీకు ఎలా అనిపించింది? అది కథకి తగ్గట్టుగా, అంతకు మించి హీరోకి తగ్గట్టుగా ఆ టైటిల్ పెట్టడం జరిగిందండి. ఓకే, ఇది చాలా పెద్ద పెద్ద హీరోలు చేసే టైటిల్ ఇది. కానీ అంత పెద్ద పవర్ఫుల్ కథకి అంత పెద్ద హీరోకి కనెక్టింగ్ బాగుంటుంది. ఆ ఎమోషనల్ కోసం టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ పెట్టిన తర్వాత చాలామంది పెద్దవాళ్ళు కూడా చాలా మంచి టైటిల్ పెట్టారు, మీరు మంచి సక్సెస్ అవుద్ది, ఆ పేరులోనే ఉంది. ఎంతోమంది బాలకృష్ణ గారి సింహ అని చాలా చాలా హిట్లు వచ్చినాయి. అలాగే మీ సినిమా కూడా చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా ఆడుద్దని పెద్దలు ఆశీర్వదించారు. అలాగే మేము ముందుకెళ్ళాం. మేము కూడా మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే సార్, ఇప్పుడు నేను నా ఫస్ట్ క్వశ్చన్ మీకే. జనరల్గా మీరు సింహధ్వని అని టైటిల్ అనుకున్నారు కదా, అనుకున్న తర్వాత వశిష్ఠ్ గారిని కలవటం ఎలా జరిగింది, అసలు ఆ ప్రాసెస్ ఏంటి? నా కథకి ఈయనే కరెక్ట్ అని మీరు ఎలా అనుకున్నారు? ఆయన్ని ఏ విధంగా ఒప్పించి మీ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశారు? యాక్చువల్గా ఈ టైటిల్ పెట్టిన తర్వాత ఒక 2-3 హీరోలను అప్రోచ్ అయ్యారు. అంతకు బాగా కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ పర్సనాలిటీ పరంగా కానీ, ఒక హీరోయిజం కానీ ఆ మనసు కొద్దిగా నచ్చదు. అలాగే ఒక స్టూడియోలో హీరో గారు చిన్న పని మీద, షూటింగ్ పని మీద వచ్చారు. అక్కడ మేము చిన్న ఎడిటింగ్ వర్క్లే చేస్తాం. చూడంగానే నా మనసుకు నచ్చేది. ఓకే, ఒక్కసారి అడిగి చూద్దాం, అడిగితే తప్పేం కాదు కదా, అందువల్ల అడగడం జరిగింది. సో ఆ ఇనిషియేట్ తీసుకున్నారు మీరు. అది ఒకటి. అతనితో పాటు కూడా వాళ్ళ మిత్రుడు సునీల్ దీంట్లో ఒక సిఏ క్యారెక్టర్ చేశాడు. హీరోకి ఎంత వెల్యూషన్స్ ఉంటాయో అలాగే సునీల్ గారు కూడా. అంటే రామలక్ష్మణులు ఎలా కలిసి ఉంటారో ఆ రోజు వాళ్ళిద్దరూ అలా కలిచారు. చూడంగానే ఇద్దరికి కనెక్ట్ అయ్యారు. ఓకే, వీళ్ళైతే మన సినిమా కరెక్ట్గా అవుతారు. వచ్చారు, పిలిచాను, కథ చెప్పాను. వాళ్ళిద్దరికి కూడా ఏమంటే ఏం అడ్డనే చెప్పుకున్నా ఓకే ఓకే చేసాం. సార్, ఇది మీది డైరెక్షన్ చేసినటువంటి ఫస్ట్ సినిమానా ఇది? డైరెక్షన్లో మీ డైరెక్షన్లో ఫస్ట్ సినిమా? ఓకే. ఇంతకుముందు సార్ ప్రీవియస్ ఏం చేసేవాళ్ళు? జనరల్గా డిస్ట్రిబ్యూషన్ 2010 నుంచి నేను డిస్ట్రిబ్యూషన్. మీరు ఒక దిల్రాజు అనమాట. పెద్దవాళ్ళతో పోల్చుకోవాలి ఎప్పుడు మనం చిన్న చిన్నగా వెళ్ళాలని మా ఆశ. 2010 నుంచి నా ఫస్ట్ మూవీ అందరి బంధువే శర్వానంద్ గారు, చంద్ర సిద్ధార్థ డైరెక్టర్. ఆ సినిమాని కృష్ణా జిల్లా రిలీజ్ చేయడం జరిగింది. మంచి రేటు కొన్నాం. అలాగే నెంబర్ ఆఫ్ సినిమాలు, ఒక దండుపాలెం పోలీసు, ఒక ధనం, తర్వాత ఇంగ్లీష్ టు తెలుగు మూవీ దాకి చెంది తోనీగా, అలాగే నెంబర్ ఆఫ్ సినిమాలు 25 మూవీస్ నేను రిలీజ్ చేశాను. అలాగే డబ్బింగ్ సినిమాలు చేశాను. తెలుగు టు తమిళ గంగపుత్రుల్ని మీనవన్న అని చెప్పి ఒక సినిమా డబ్బింగ్ చేయడం జరిగింది. అలాగే తమిళ టు తెలుగు ఒక మూవీ ఇనే అవని అనే మూవీ తెలుగుకి లీలావతి పేరు మీద చేయడం జరిగింది. అది కూడా నెక్స్ట్ మనం సెన్సార్ కార్యక్రమాలు. అలాగే తమిళ సినిమా చేసాము, స్ట్రైట్ సినిమా రహస్యం, మంచి ఓకే డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు చేసాము. ఓకే, రైట్ రైట్. అలాగే ఈ సినిమా కోసం ఫస్ట్గా. ఇప్పుడు నా క్వశ్చన్ హీరో గారికి. హీరో గారు, మీరు మొట్టమొదటి మూవీ ఇదేనా అండి? ఇంతకుముందు ప్రీవియస్ ఏమైనా చేశారా? నేను అంతకుముందు ఒక మూవీ చేశానండి, హిరణ్య అనే మూవీ పిక్చర్ చేశాను. మూవీస్ రాకముందు షార్ట్ ఫిలిమ్స్, గవర్నమెంట్ అవి కొన్ని యాడ్స్ అవి చేశాను. సో ఇది నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది, ఆన్ స్క్రీన్ వెళ్తున్న ఫస్ట్ మూవీ సింహధ్వని. అచ్చా, ఇప్పుడు స్వామి గారిని మీరు ఎలా కలిశారు? ఆ అవకాశం ఎలా వచ్చింది? స్వామి గారిని ఎలా కలిశాను అంటే, నేను ఒక స్టూడియోకి ఇచ్చిన షూట్ పని మీద వచ్చాను.
సో అక్కడ షూటింగ్ అయింది, లోపల మాట్లాడుకుంటూ స్వామి గారు వేరే పని మీద అక్కడ ఉన్నారు, ఎడిటింగ్ పని మీద. అక్కడ స్వామి గారు చూడడం అది జరిగింది. సో నెంబర్ తీసుకున్నారు. అదే రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ స్టోరీ చెప్పారు. సో నాకు స్టోరీ బాగా నచ్చింది. సో కొంచెం మాస్ రగ్డ్ మూవీస్ రావడం చాలా అరుదు. సో అలాంటిది మంచి మూవీ పడినప్పుడు మంచి కంటెంట్ ఉంది. సో ఆలోచించుకుంటూ నేను ఓకే చేసేసుకున్నాను. ఓకే, మీరు మొత్తం షూటింగ్ అంతా ఎక్కడెక్కడ చేశారండి డైరెక్టర్ గారు? టోటల్ షూటింగ్ అంతా విజయవాడ అండి. విజయవాడలో మనకు తెలియని ప్లేసులు చాలా ఉన్నాయి. మంచి ప్లేసులు, మన సినిమాకి తగ్గట్టుగా అన్నీ తీసుకోవచ్చు. ఒక్క సాంగ్ వరకే మేము గోవా వెళ్ళాం. గోవా వెళ్ళాం. ఏది ఆ రొమాంటిక్ సాంగ్స్కి వెళ్ళారండి? అసలు ఆ రొమాంటిక్ సాంగ్స్ మామూలు క్రేజ్ లేదు కదండి. అది యాక్చువల్గా మా వాళ్ళు అందరూ కూడా డిస్కషన్లో ఈ సినిమా గోవా వెళ్తే ఇంకా మనకి బాగుంటుందండి, మంచి పబ్లిసిటీ కూడా ఉంది అని అందరూ నిర్ణయంతో గోవా వెళ్ళడం జరిగింది. సాంగ్ కూడా మీకు అలాంటి ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు కూడా. నేను చూశానండి సాంగ్, వదిలేరు కదా ట్రైలర్లో, బాగుంది, చాలా బాగుంది సాంగ్. రిపీట్ మోడ్ వేసుకొని మరీ విన్నాం 3 రోజులు. సో ఓకే, ఇప్పుడు హీరో గారు అంటే మీరు ఫైట్ విషయంలో కానీ ఫైట్స్ విషయంలో ఫైట్స్ చేశారు కదా, ఫైట్స్ చేసినప్పుడు ఇంజూరీ అవటం లేదంటే ఏమన్నా అంటే మనం జనరల్గా ఎలా చేస్తామంటే అక్కడ ఏమొస్తుంది ఏంటి ఎలా చేయాలనే దాని మీద ఉంటుంది, కానీ ఈ దెబ్బలు తగిలే ఇట్లా మనమే ఫోకస్ పెట్టడం. సో అట్లా ఏమన్నా దెబ్బలు తగిలిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? దెబ్బలు తగిలిన సందర్భాలు అంటే ఉన్నాయి, 2-3 ఉన్నాయి, చిన్న దెబ్బలు తగిలినాయి. బట్ దీనికి మేము కేర్ చేయలేదు అనమాట. ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ బాగా రావాలి, అది సినిమాకి ప్లస్ అవ్వాలి. అది దెబ్బలు తిన్నా కింద పడిపోయినా అది సెకండరీ ఆప్షన్స్ మనకి. దేని గురించి పెద్ద ఫోకస్ ఏం పెట్టలేదు. ఓన్లీ బాగా వచ్చిందా రాలేదా, రాకపోతే మళ్ళీ చేద్దాం. అది ఎండ కానీ బురద కానీ దేంట్లో అయినా సరే. సో ఎటువంటి లెక్క పెట్టలేదు అనమాట. ఈ సినిమాలో మిమ్మల్ని బాగా కదిలించంటే మీరు సబ్జెక్ట్ బాగా నచ్చింది అన్నారు కదా, మిమ్మల్ని కదిలించిన అంశం ఏదన్నా ఉందా ఈ సినిమాలో పర్టికులర్గా? అంటే సొసైటీలో జరిగే ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ క్రైమ్స్, సో అది మన అక్కకో చెల్లికో పక్కన వాడు సిస్టర్కి ఎవరు ఏదైనా జరుగుతున్నాయి, చాలా సిస్టర్స్ చాలా జరుగుతున్నాయి. సో అలాంటి దాని మీద నేను ఒక సినిమా చేసి సొసైటీలో ఒకళ్ళు మారినా బాగుంటుంది నా వల్ల అన్న ఒక చిన్న థాట్, అది నాకు బాగా కదిలించింది. ఏమో ఒకళ్ళు మారితే ఆ ఒకళ్ళ వల్ల 4 మారచ్చు కదా, ఆ థాట్ నాకు ప్రాసెస్ వచ్చింది. సో ఐ థాట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ అండ్ యాక్ట్ అవుతుందని అనిపించింది. అదే నాకు బాగా కదిలించిన అంశం అనమాట. సార్ అలాగే ఈ సినిమాలో ఓవరాల్గా ఫైట్లు ఏమి ఉన్నాయండి? మొత్తం టోటల్గా 5 ఫైట్స్ అండి. 5 ఫైట్స్ కూడా మీకు ఒక సినిమాటిక్లో ఉండవు. న్యాచురల్గా మనకి బాధ కలిగితే కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారో అదే పాయింట్ ఆఫ్లో ఫైట్స్ ఉంటాయి, కానీ ఒక రేంజ్లో కొట్టంగానే ఎగిరిపోవడాలు, హీరో కొట్టాలి, న్యాచురాలిటీ ఉంటుంది. ఇదేంటంటే సినిమా మీరు చూస్తున్నంతసేపు కూడా సహజత్వమే ఉంటుంది. సహజత్వం అంటే ఇది మన వీధిలో ఇలాంటి కుర్రోళ్ళు ఉన్నారు, మన ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలానే జరుగుతుంది, అందువల్ల ఆ హీరో అలా కరెక్ట్ అయ్యాడు, తప్పేం కాదు వీళ్ళని చంపడం అనే పాయింట్ ఆఫ్ ఆలోచింపజేసేది తప్ప ఈ సినిమా కోసం ఫైట్స్ పెట్టారు, సినిమా కోసం ఏదో రియాక్షన్ చేస్తున్నారనే ఆలోచన అయితే ప్రేక్షకుడికి రాదు. ఆ పాయింట్లో మట్టి మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. లేదంటే రోగులు పెట్టచ్చు, పైనుంచి దూకొచ్చు. అలా మీరు కేవలం న్యాచురాలిటీని ఇది బేస్ చేసుకునే ఫైట్లు కంపోజ్ చేశారు. పాటలు కూడా మీకు అలాగే ఉంటాయి. జనరల్గా అంటే టు బి ఫ్రాంక్ సార్, జనరల్గా చాలా మంది డైరెక్టర్లు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రోప్స్ వాడటం అట్లా, అంటే మీరు అలా న్యాచురల్ ఇది తీసుకున్నారు. క్యారెక్టర్ కనిపిస్తుంది మీకు, ప్రతి విషయంలో కూడా మీకు క్యారెక్టర్ కనిపిస్తుంది, ఆ పెయిన్ అనేది 100% కనిపిస్తుంది. ఏ రోజు కూడా మేము ఫైట్స్కి పరుపు అనేది వాడలాం, అదే దెబ్బలు తగిలినా పర్లా. నాకు యాక్చువల్లీ ఏం చెప్పారంటే ఏదో దీంట్లో దెబ్బ తగిలింది ఈయన అవన్నీ పట్టించుకోవడం చేస్తున్నాడు ఇప్పుడు, అందుకే అడిగా. బట్ ఆయన ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, లైట్ 2 టైమ్ మట్టికి తగిలింది, అప్పుడు చాలా బాధపడ్డారు. చూసాను అయ్యో పక్కన ఫైట్ మాస్టర్లకు కూడా వాళ్ళకు కూడా తగిలిందండి, ఇలా చేతులు చీరుకుపోవడం,
చాలా కష్టపడ్డారు. కష్టపడ్డారు. ఓవరాల్ గా ఎన్ని డేస్ సార్ మీరు వేసుకున్న షెడ్యూల్, ఎన్ని డేస్ వేసుకున్నారు? ఓవరాల్ గా మీరు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే చేశారా, లేకపోతే మీకు ఏమన్నా ఎక్స్ట్రా? లేదు, మేము అనుకుంటే చేసాం, కానీ ఇది లేట్ అవ్వడం కారణం ఏంటంటే అప్పుడు సమ్మర్ రావడం, ఎండ, అందువల్ల లేట్ అయింది. మధ్య మధ్యలో గ్యాప్, టోటల్గా ఒక 50 రోజులు చేసాం. 50 నుంచి 60 రోజుల మధ్యలో చేసాము. అందరూ కూడా కొత్త వాళ్ళు అయినా సరే చక్కగా ట్రైనింగ్ ఇచ్చి, వీళ్ళు రేపు పొద్దున్న చూసిన ప్రతి ప్రేక్షకు కూడా వీళ్ళు బాగా చేశారు అనే పాయింట్నే గుర్తించాలి. ఆ నమ్మకం అయితే నాకు 100% ఉంది. ప్రతి క్యారెక్టర్ కూడా, అది చిన్న పెద్ద అనేది కాదు, ఎవరి పాత్ర వాళ్ళకి న్యాయం చేశారు, అందరికీ నచ్చుద్దని పూర్తి నమ్మకం అయితే నాకు ఉంది. సార్ ఇప్పుడు ఈ సినిమాలో మీరు అన్నట్టు హీరోయిన్స్ ని ఇద్దరు పెట్టారు. అవును. ఎందుకని హీరోయిన్స్ ని ఇద్దరినే పెట్టడం యొక్క ప్రధాన కారణం? హీరోయిన్ ఇద్దరు పెట్టడం అని కాదండి. మీకు ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి హీరోయిన్తో జర్నీ చేసేది రిపోర్టర్. హీరోయిన్ సేవ్ చేయడం వల్ల ఆమె హీరో మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటుంది తప్ప హీరో పక్క నుంచి ఎటు ఉండదంట. హీరో సమాజం కోసం యుద్ధం చేస్తారు. లవ్లు అవన్నీ పెట్టుకుంటే మన కార్యాన్ని సాధించదు. నెక్స్ట్ అలాగే సెకండ్ హీరోయిన్ వచ్చేసరికి మీకు సెకండ్ హాఫ్లో హీరో వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ సెకండ్ హీరోయిన్. ఓకే. అలాగే కాలేజీ దింపి రావడంలో జస్ట్ అలా ఇష్టపడడం వల్ల హీరో జస్ట్ ఇంప్రెస్ అవుతారు అంతే. అందువల్ల మేము గోవా సాంగ్లో ఆ ఇద్దరిని కలిపి పెట్టడం జరిగింది. గోవా సాంగ్ ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒకే స్క్రీన్ మీద చూసుకుంటారు ఉద్దేశంతో. అదే ఒక దాంట్లోనేమో అబ్బాయి అమ్మాయిని కిస్ చేస్తున్నాడు, అమ్మాయి అబ్బాయిని కిస్ చేస్తుంది. ఏంటా అది అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాకా మాకు ఎలగదు జనరల్. అది అట్లా ఉంటుంది. బాగా డెప్త్ గానే రాశారు అయితే. అంటే వాళ్ళిద్దరికి కూడా మాకు సాంగ్ లేదు అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, హీరో కూడా నాకేం సాంగ్ పెట్టలేదని హీరో ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ సినిమా అనేసరికి చాలా మంది హీరో హీరోయిన్ పాటలు లేవరా, హీరో హీరోయిన్ డాన్సులు లేవరా అంటారు. ఆ ఎమోషనల్ అప్పుడు దాకా వేడిగా జరిగిన సబ్జెక్టు సడన్ గా కొద్దిగా చేంజ్ అయితే ఆడియన్స్ మైండ్ ఆఫ్ లో రిలాక్స్ సినిమా పరంగా. ఎప్పుడైతే సాంగ్ అయిపోతుందో క్లైమాక్స్కి వెళ్తాం, ఆ ప్రేక్షకుడికి ఆనందంగా ఇచ్చి మళ్ళీ ఏమంటే. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటారు కదా సార్. ఇప్పుడు మనం ఏదన్నా సినిమా చేస్తే మీ దాంట్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారని అడుగుతారు కదా. అట్లా మీరు ప్యాడింగ్ ఆర్టిస్టులని తీసుకున్నారా? మీ సినిమాలో ఉన్నారా ప్యాడింగ్ ఆర్టిస్టులు? ఇక్కడ న్యాచురాలిటీగానే ఉంటుందండి. అందువల్ల న్యాచురల్ మేము నెత్తికి ఆ ఆర్టిస్టులని ఎక్కడెక్కడి నుంచో, బందర్ నుంచి, వడదూరు నుంచి, రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి ఎవరైతే మన క్యారెక్టర్కి సరిపోతారో, మన సినిమాకి కనెక్ట్ అవుతారు. ఆ పాయింట్ ఆఫ్ లోనే పోలీసు క్యారెక్టర్ ఉందండి. ఒరిజినల్గా రిటైర్ అయిన పోలీసులు తీసుకున్నాం, అలాగే డ్యూటీలో ఉన్న పోలీసులు తీసుకున్నాం. ఇది రూల్ ఫర్ జస్టిస్, అంటే తప్పు చేసిన ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. ఆ క్యాప్షన్ కూడా మనం ఇచ్చాం. అక్కడ కూడా తప్పు అనే పదానికి చేయకూడదనే మనం చెప్తున్నాం. హీరో కూడా దాని మీద యుద్ధం చేశాడు. ఆయనకు వచ్చిన సమస్యలు కానీ, చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ, అలాంటి ఇప్పుడు ఒక పర్సన్ తీసుకొస్తే వాళ్ళకు పెద్ద రెమ్యునరేషన్ ఇవ్వాలి, మనకి అకామిడేషన్ ఇవ్వాలి, మన చిన్న బడ్జెట్ సినిమా. ఆ బడ్జెట్లు చేస్తే చాలా సినిమాలు ఆగిపోయి ఉంటాయి. సినిమాలు ఆగిపోతే ఒక పెద్ద హీరో ఒక మేలు పెట్టారనుకోండి, వాళ్ళకి మంచి రూమ్ వేయాలి, మంచి ఫుడ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ మేము కష్టంతో సినిమా చేసాం, కష్టపడి దీనికి సినిమా మీద పెట్టుకున్నాం. అందరూ చక్కగా ఎవరు కారు ఉన్న వాళ్ళు కారు వేసుకొస్తారు, బైక్ ఉన్న వాళ్ళు బైక్ వేసుకొస్తారు. సినిమా ఎలా బయటకు రావాలని ఆ సంకల్పంతో సినిమా చేసాం, కానీ ఈ అంగు ఆర్భాటాలకి చాలా దూరంగా ఉన్నాం. సో యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఎంచుకున్న సబ్జెక్టు న్యాచురల్ థీమ్ కాబట్టి అందుకనే మీరు షూటింగ్లో కూడా మీకు చెత్తలో చేస్తే చెత్త దగ్గరే ఉంటారు,
కోరిలో చేస్తే కోరిలోనే దుమ్ము ధూళి అన్నీ పడుతూ ఉంటాయి. అదే అప్పుడు మనం క్లాస్గా సినిమా చేయాలనుకోండి, చక్కగా న్యాచురల్గా చుట్టూ ఏసీ పెట్టాలి, ఎన్ని పెట్టాలి. అదే సినిమా మీద ప్రేమ, సినిమాని ఎలా బయటికి తీసుకెళ్ళాలి, మనం ఎన్నో సినిమాలు చేస్తున్నాం, ఆ సినిమా యొక్క సారాంశం దాంట్లో ఉందా లేదా అనే పాయింట్ ఆఫ్ మీద జర్నీ చేశాను. కానీ యంగు ఆర్పాటాలకి అసలు చాలా దూరంగా ఉన్నాం. చెప్పండి, హీరో గారు ఇద్దరు హీరోయిన్లతో చేశారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటండి? ఇద్దరు హీరోయిన్లతో చేశారు కదా, వాళ్ళతో మీకు ఎలా అనిపించింది? కో ఆర్టిస్టుల సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ అనేది 100% ఇచ్చారు వాళ్ళు కూడా. సో వాళ్ళ క్యారెక్టర్కి ఏదైతే జస్టిస్ చేయాలో చేశారు. సో ఏ రోజు ఎక్కడ ఇబ్బంది పెట్టిన పాయింట్ ఏమీ లేదు. డైరెక్టర్ గారు ఇలా చేయాలమ్మా, ఇది కావాలి అంటే అలాగే చేశారు. అది సాంగ్ కానీ, యాక్షన్ కానీ, ఎరడం కానీ, అదర్ ఎమోషన్స్ ఏదైనా సరే. సో ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళతో ఏమీ ప్రాబ్లం ఏమి రాలేదు మాకు. సో మాకు ఇదే కావాలి అన్న డిమాండ్ కూడా ఏం లేదు. బాగా చేశారు, సపోర్ట్ కూడా బాగా వచ్చింది. వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. ఎవ్రీవన్, ఎవరైతే సినిమా కోసం చేసామో, పని చేసామో అందరు పేరు రావాలనే కష్టపడ్డాం. కానీ మాకు ఇది ఉంటేనే చేస్తామన్న పాయింట్లో చేసిన వాళ్ళైతే ఎవరు లేరు. ఓకే ఓకే. అయితే మీకు ఇక్కడ ప్రతి ఆర్టిస్ట్ కూడా అండి అందరూ ఎంప్లాయీస్ అండి, టోటల్ ఎంప్లాయీస్. అంటే ఏసీ రూమ్లో ఉండేవాళ్ళు, ఫ్యాన్ కింద ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి మాకు యాక్ట్ చేశారంటే వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే అది నచ్చి చేశారండి. మీకు ఇంకోటి చెప్పనా సార్? సార్ యాక్చువల్గా జనరల్గా ఇప్పుడు కొద్ది గొప్ప అనుభవం ఉన్న ఆర్టిస్టులన్నా అయితే మీకు శ్రమ తగ్గుతుంది. ఇప్పుడు వీళ్ళందరినీ వేసుకోవడం వల్ల మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, మళ్ళీ క్యారెక్టర్ చెప్పాలి, ఆ క్యారెక్టర్లో వాళ్ళు చేసే విధంగా ప్రోత్సహించాలి, ఆ తర్వాత మీరు టేక్ తీసుకోవాలి. ఇంత శ్రమ, యాక్చువల్లీ ఇది మీకే శ్రమ సార్. శ్రమ చేస్తేనే దాని ప్రతిఫలం ఉంటుందండి. అంటే శ్రమ మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు పెద్ద విలన్స్ ఉన్నారు, అజయ్ ఘోష్ గారు ఉన్నారు. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ ఇవ్వాలంటే మనం ఒక బడ్జెట్ పక్కన పెట్టాలి, తనను బాగా చూసుకోవాలి. అంత బడ్జెట్ మాకు లేదు. చిన్న బడ్జెట్లు మనం చిన్నగా చేసుకెళ్తున్నాం. రేపు పొద్దున భగవంతుడి దయ వల్ల ఆ సినిమా బాగా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ బెటర్ ఆఫ్కి వెళ్తాం. అప్పుడు ఇప్పుడు ఉన్న కష్టం అప్పుడు మా ఆర్టిస్టులు కష్టపెట్టకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అలా అయితే బాగుంటుంది. మేము అలా కష్టపడాలి. మొదటి అడుగు అనేది కష్టంగానే పడుతుంది, పడిందంటే వెనక్కి తిరిగి చూసుకున్న పని. ఎనీ క్యారెక్టర్ అండి, మీకు సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ చేసినా అది గుర్తుండదు. ఒక క్యారెక్టర్ ఒక 10 minutes క్యారెక్టర్ చేసినా వాళ్ళు బాగా చేశారు అనే పాయింట్ కంపల్సరీగా చిన్న పాత్ర అయినా సరే హీరో కక్కగా చేశారు. బందర్ నుంచి ఆవిడ కారు వేసుకొని వచ్చి యాక్ట్ చేసి వెళ్ళారు. అది మన అదృష్టం. అలాంటి డెడికేటెడ్ పీపుల్ అందరినీ మీరు ఇది చేసి సమాజాన్ని అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరూ మన సినిమాలో చేశారు. ఓకే. సో హీరో గారు మీరు చెప్పండి, ఓవరాల్గా మీకు ఇప్పుడు 90 days చూసుకుంటే థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటారు? అంటే బికాజ్ ఆఫ్ మనకి చేతిలో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి ఓటీటీసా, లేకపోతే ఏంటి, ఏది రీజన్ అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? రీజన్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేటప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది బాగా. అంటే మనకు అందుబాటులోకి వచ్చేసింది. మొబైల్ ఫోన్లో నుంచి అన్నిటికీ మనకి దగ్గరగా ఉన్నారనమాట. ఫోన్ లిఫ్ట్ చెప్పినా సరే గొడవలు వస్తాయి, అవతల మనిషి ఆగలేడు. సో టెక్నాలజీ దగ్గరగా వచ్చేసింది. ఎవ్రీ మూవీ 15 days మనకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. సో అదే ఇంట్లో అమ్మ సినిమాకి వెళ్తున్నాను, సినిమాకి వెళ్దాం ఎందుకురా 15 రోజులు ఓటీటీకి వచ్చేస్తుంది కదా అన్న థాట్ ప్రాసెస్ ఉన్నదే. కానీ లేదు, సినిమాకి వెళ్దాము. సినిమా హాల్లో చూసిన విధానం వేరు, ఓటీటీలో చూసే విధానం వేరు. సో దేన్ని ఎక్కడ చూడాలి అక్కడ చూస్తేనే బాగుంటుంది. అది ప్రేక్షకుడు అనేవాడు గమనిస్తే అన్ని సినిమాలు హౌస్ఫుల్ అవుతాయి. అలాగా అన్ని కూడా పైరసీ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న పెద్ద రోగం మనకి. అది పోయింది అంటే ఆటోమేటిక్గా హాల్స్ ఫుల్ అవుతాయి. థియేటర్ టికెట్ రేట్స్ కూడా తగ్గినాయి అనుకోండి. నేను 12 రూపాయలకి వెళ్ళేవాడిని బాల్కనీ. నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు సైకిల్ మీద కూర్చొని వెళ్ళేవాళ్ళు.
నడుచుకుంటూ వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి సినిమా చూసి వచ్చేవాళ్ళం అనమాట. అదే ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. సో ఇప్పుడు ఆ డెడికేషన్ లేదు. సో అది ఉంటే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అనేది వైభవం అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అవుతుంది అంటారా, లేకపోతే ఇంకా ఇదైపోయి హై స్టాండర్డ్స్కి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ డౌన్ అవుతుంది అంటారా? నేను చూసిన మటుకు ఏంటంటే ఈరోజు లైఫ్ అనేది ఒక సైకిల్. ఓకే, స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వచ్చి ఎండ్ అవుతాం. అది వాస్తవం. సో ఈ రోజు జనాలు అనేవాళ్ళు యాంటిక్కి బాగా అలవాటు పడుతున్నారు, పురాతనమైన వాటికి. ఆబ్వియస్గా ఆ సైకిల్లో మనం ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి లైఫ్ సైకిల్లో మళ్ళీ జనాలు అనేవాళ్ళు థియేటర్కి వచ్చి చూసే రోజులు వస్తాయి అన్న హోప్ అయితే నాకు ఉంది. ఓకే, సూపర్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి సార్, డైరెక్టర్ గారు. థియేటర్స్ గురించి యా, ఎందుకని ఆడియన్స్ రావట్లేదు? ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది సార్, మీరే ఒక సినిమా, ఇప్పుడు మీరు సినిమాలో మీరు డైరెక్టరే, ఇప్పుడు మీరు ఒక సినిమా రిలీజ్ అయింది, చూస్తారా చూడరా? ఏదైనా ఒక సినిమా, చిన్న సినిమాలు పర్టికులర్గా ప్రతి వస్తువుని మనం ఎలా కొంటున్నామో అలాగే చూస్తారని అనుకుంటాం. మన ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ప్రతి వాళ్ళు సెల్ ఫోన్. మీకు కావాలంటే థియేటర్లో చూసుకోండి, సినిమా రన్ అవుతూ ఉంటుంది, ఫోన్ నొక్కుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ ఆ సెల్ ఫోన్కి అంకితం అయిపోతుంది, చేసే పని మర్చిపోతున్నారు. జస్ట్ ఫ్రెండరే సినిమాకి వెళ్ళారా, వాడు సినిమా చూస్తాడు, వీడు నొక్కుని కూర్చుంటాడు. ఆ 2 గంటల్లో మనకి ఏం చెబుతున్నాడు అని ప్రేక్షకుడు ఎప్పుడైతే మనం ఆలోచిస్తాడో, అంటే అలాగనే అన్ని సినిమాలు మనం గెస్టింగ్ చేయడం, కొన్ని సినిమాలు మాత్రం. కొన్ని సినిమాలు అయితే కొంత భవిష్యత్తుని మనం చూపించే విధానం ఉంటుంది. అలా రీసెంట్గా చాలా సినిమాలు వచ్చాయి. దైవత్వం గురించి వచ్చింది, ఇప్పుడు హరర్స్ వచ్చింది. అలా కొన్ని మన అవసరమైన సినిమాలు కొన్ని వస్తాయి. వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా ఇవాళ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాయింది. ఇప్పుడు మలయాళం 2 సినిమాలు చూడడం బాగా హిట్ అయింది, బాగా 100 కోట్లు తాగింది. నార్మల్ పీపుల్స్ అవి, నార్మల్ పీపుల్ చిన్న సబ్జెక్ట్, ఎక్కడో జరిగిన చిన్న సబ్జెక్ట్ తీసుకున్నారు, చక్కగా అందరూ వెళ్ళారు, ఆ లోయలో పడిపోయినారు, పిల్లలు బయట తీసారు, అది సినిమా 200 కోట్లు చేసింది. అలాగా కంటెంట్ బాగుంటే కూడా జనాలు చూసేదానికి ఇష్టపడతారు. కంటెంట్ హీరో. ఇప్పుడు ఏ సినిమా అలాగే మనం వచ్చిన ప్రేమలు కూడా పెద్దవాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి చూడగలిగారు, అది చిన్నవాళ్ళు చూడరు. పెద్ద పెద్ద పాయింట్ కూడా అదేనండి, పెద్ద సెలబ్రిటీస్ ఎవరన్నా చెప్తేనే చిన్న సినిమాకి ఏమన్నా కొంచెం బూస్టప్ ఇచ్చి జనాలు రావడానికి ఇష్టపడుతున్నారు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. పెద్ద సినిమాకి రావాలి అంటే వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్ళడానికి మన పర్మిషన్స్ ఉండవు. ఫస్ట్ ఒకవేళ ఏదైనా మీడియేటర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు 190 ఆంక్షలు చెప్తాడు. అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం ఇది వాస్తవం. అందులో లోపల వడ్డించేవాడు మనవాడు అయినా ఇక్కడ లోపల గేట్ తీసి పంపిస్తేనే మనం భోజనం దొరుకుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మన సినిమా మంచి హిట్ అయింది అనుకోండి, ఎవడు స్వామి మంచి సినిమా విజయవాడలో చేశారంట, ఆ కుర్రాడు చాలా బాగున్నాడు, అసలు మంచి క్యారెక్టర్ అండి. అలాగే ప్రతి ఆర్టిస్ట్కి రావాలని మేము ఆశిస్తున్నాం. రైటర్ పేరు రావాలంటే సినిమా బాగుండాలి. బాగున్నా బాగోకపోయినా ఇంకో విషయం ఏంటంటే సినిమా బాగున్నా ప్రేక్షకుడు రావట్లేదు. ప్రేక్షకుడు రావట్లేదంటే ఎందువల్ల? ఆ చిన్న సినిమా లేదా, కానీ చిన్న సినిమా ఎంత కష్టపడి చేశారు అనేది అర్థం చేసుకుంటే ప్రేక్షకుడు కంపల్సరీ చిన్న సినిమాలో ఏదో మెసేజ్ ఉంటుంది. 100%. మీరు చూడండి, కావాలంటే రేపు ప్రతి కుర్రోడు కూడా చూడాలి ఈ సినిమా. 10 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల కుర్రోళ్ళు కూడా కంపల్సరీగా చూడాలి. మీరు అలా అంటున్నారంటే నేను ఒకటి అడుగుతాను. మీది అంటే చెప్పొచ్చో చెప్పకూడదో మీ విషయం సార్. ఇది సినిమా దేని నేపథ్యంలో సాగుతూ ఉండేటటువంటి కథండి? చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నా. చిన్న కథే కాదండి, పెద్ద కథే. ఈరోజు మన రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భయపెడుతున్నాం. గంజాయి మొత్తం అలవాటు పడి యువత ఏ రకంగా పెడదారిన పడుతున్నారు. ఆ యొక్క మైకంలో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు. ఒక 10 సంవత్సరాల పాపని అతి క్రూరంగా రేప్ చేస్తారు ఆ కుర్రాడు. ఒక ఆటో డ్రైవర్లు గంజాయి మత్తులో ఒక పసిపిల్లని చంపేస్తారు.
ఇక్కడ అంత చిన్నవాళ్ళు చేశారు అనుకుందాం. యుక్త వయసులో ఉన్న కుర్రోళ్ళు కూడా ఒక మత్తులో ఒక 20 సంవత్సరాల పాప ఒంటరిగా పడుకుంటే ఆ మత్తులో చేసి చంపేస్తాను. అంటే గంజాయి యువత చెడు వ్యసనాలకి అలవాటు కాన్సెప్ట్ మీద అలాంటి పాయింట్లోనే హీరోకి దగ్గరగా ఉన్న ఒక విషయం జరుగుతుంది. ఆ ఎమోషనల్ తట్టుకోలేక ఈ వ్యవస్థను ఇలా చేసిన వాడిని చంపాలనే సంకల్పంతో కథ నడుస్తుంది అన్నమాట. బాగుంది సార్ పాయింట్. అంటే ఆ పాయింట్ తెలుసుకోవాలని అడిగారు. అదే మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. ప్రేక్షకుడు కూడా ఇష్టపడతారు. యాడ్లో చూస్తే మీరు కంపల్సరీగా ఇది మన ఏరియా కుర్రోళ్ళు, అదే వాళ్ళు మనం చూసాం కదా, వాడేలా ఉందిరా ఇది కూడా ఇలాంటి వాళ్ళు ఒడగొట్టారా అని ఒక ఫీల్ కలుగుద్ది. మేము ఒక పాటలు అన్నీ చెప్పామండి. ఎవడురా నిన్ను అడిగేది, ఎవడురా పోరాడేది, ఈ తీరు మారని ఈ లోకంలో లోకం ఎందుకు మారాలిరా, ఏళ్ళు గడిచిన ఊరు మారిన ఎటు చూసిన వీర విహారం చేసే అన్యాయం, ఎవడురా నిన్ను అడిగేది, మోసగాళ్ల ఇళ్లల్లో వెలుగుతున్న వెలుగులు ఇంధనముగా మారుతున్న పేద ప్రజల బ్రతుకులు, మట్టిని నమ్మినోడు మట్టిలోనే కలిశాడు, చావులు లెక్క పెట్టినోడు సింహాసనం ఎక్కాడు, మంచిని తలపెట్టినోడు ముచ్చికైనా కానరాడే, అడిగే హక్కు నీకు లేదా, మలిని కడిగే హక్కు నీది కాదా, ఎవడురా నిన్ను అడిగేది, ఎవడురా నీకే పోరాడేది. ఈ ఒక్క పాట హీరో ఆ ఎమోషనల్ ఉంటే చెప్తాడు, అరే 75 సంవత్సరాలు వచ్చిందిరా స్వాతంత్రం వచ్చి, మారరా మారరు, ఎవరికి చెప్తున్నారా అనే ఫీలింగ్ ఉంటుంది సార్. ప్రతి మనిషికి గుచ్చుకుంటుంది మారాలి. సో ఈ సందర్భంగా మీరు మంచి ఎమోషనల్లో ఉన్నారు. హీరో గారిని కూడా మేము ఎమోషనల్లో తీసుకున్నాం. ఇది ఎమోషనల్ కాదండి, ప్రేక్షకుడు ఎమోషన్ అవ్వాలి, అందుకోసం మేము కష్టపడ్డాం. 100% అండి. ఇప్పుడు మీరు చెప్పిన లైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ లైన్స్. అది మీరే అండి లిరిక్ రైటర్, వేరే వాళ్ళు ఉంటారా సార్? అంటే దగ్గరుండి మనకి ఏం కావాలో వాళ్ళు మేము డిస్కషన్ చేసుకొని, మేము ఈ సాంగ్ రాసినంత కూడా కొత్త అతనే, అంటే ఆలోచన భావం మీ దగ్గర ఈ ఆలోచన ఉందనుకోండి, దాన్ని మేము తెర మీదకి తీసుకెళ్తాం. అలా ఓకే ఓకే. మొత్తం ఫైట్లు అయితే ఓన్ కంపోజింగ్ ఫైట్స్? ఫైట్ మాస్టర్ ఉన్నారా? ఓకే. ఫైట్ మాస్టర్ ఉన్నారు, పేరు రాకేష్ గారు అని చెప్పి. రాకేష్ గారు ఫైట్ మాస్టర్ గారు. ఆయన చాలా బిజీ అండి, మంచి మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి ఈ సినిమాకి? మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి 2 ఉన్నారు సార్. అంటే కొత్త వాళ్ళకి అది చెప్పి అనుభవజ్ఞుల్ని ఇద్దరిని కలిపి మనం దగ్గరుండి చేయడం జరిగింది. రవికుమార్ అని కుర్రాడు, తర్వాత చిన్ని కృష్ణ గారు అని చెప్పి మంచి ఒక 30 మూవీస్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ చేస్తారు. చాలా చంద్రమైన చాలా సినిమా చేశారు. ఓకే. హీరో గారు మా కోసం ఒక డైలాగ్ చెప్పండి ఈ సినిమాలో. సార్ ఎలాగ ఎమోషనల్గా చెప్పి నేను ఎమోషనల్ ఎలాగ చెప్తాను. వ్యవస్థను మార్చాలి, కుదరకపోతే వ్యవస్థను ఇలా చేసినవన్నీ అంతం చేయాలి. వ్యవస్థ మీరు పెద్ద ప్లానింగే పెద్దదే వేసినట్టున్నారు. చుట్టుముట్టేశారు. అదే వ్యవస్థ అంటున్నారు లెగిస్తే. ఓకే, బాగుందండి, బాగా చెప్పారు, బాగా ఇంటెన్షనల్గా. మూవీ 1-2 రోజులు కాదు కదండి, చాలా రోజుల నుంచి మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి అంతా ఇన్వాల్వ్ అయిన తర్వాతే మాకు అన్ని చేసామండి. లాట్ ఆఫ్ వర్క్ చేశారు. సో ఫైనల్గా చివరిగా ఒక మూవీ స్టార్టింగ్ నుంచి ఈ స్టేజ్ వరకు రావడానికి చాలా కష్టపడి ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్లోకి ప్రమోషన్స్ వైజ్ అవ్వచ్చు, ఎలా ప్లాన్ చేశారు సార్? ఉన్నారండి, మా మిత్రులు ఉన్నారు, వాళ్ళ ద్వారాగా వాళ్ళ సలహాలు తీసుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి. మీకు ఇప్పుడు కొన్ని నేను ఆడియో రిలీజ్ ఈవెంట్లో ఏదన్నా మాట్లాడతారేమో మీరని చెప్పి చూశాను, మీరు మాట్లాడలేదు. బట్ ఇప్పుడు ఏమన్నా మీ క్యాస్ట్ అండ్ క్రూ కావచ్చు, అదే నెక్స్ట్ మీ హీరో గారికి అవ్వచ్చు, లేదంటే మీ క్యాస్ట్ అండ్ క్రూ, మీ టెక్నీషియన్స్ కావచ్చు, ఎవరికన్నా ఏమన్నా చెప్పాలి అనిపిస్తే ఇప్పుడు చెప్పండి, ఆ రోజు మిస్ అయిన పాయింట్. అంటే
అందరూ కూడా కొత్త వాళ్ళే. అంటే 10th చదువుకొని ఇంటర్మీడియట్కి ఎలా వెళ్తామో అలాగే సినిమా మీద ప్రేమతో అనుభవంతో చేయాలి, మనం కూడా చేయాలి, స్వామి గారు సినిమా చేస్తున్నారు, మనం కూడా హెల్ప్ అవ్వాలి అని ఇక్కడ డబ్బుకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎంత ఇస్తే అంత తీసుకున్నాం, ముందు మన సినిమా బయటికి రావాలి అని ఇష్టపడి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇష్టపడి ఇది కష్టమైనా సరే మన నెల్లూరు నుంచి వడ్డీ వెంకటేష్ గారు, అలాగే అతను కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, చిన్న యాక్సిడెంట్ అయ్యి మధ్యలో కొద్దిగా ఆగారు. ఆగినప్పుడు మన సురేష్ గారు అని చెప్పి అతను తీసుకోవడం జరిగింది. అతనితో సినిమా కంప్లీట్ చేశాను. అలాగే మేకప్ మ్యాన్ శ్రీకాంత్ గారు ఇక్కడే మన అందుబాటులో ఉన్న వ్యక్తి. అతను కూడా చెప్పాను అనమాట, ఇది మనం ఫస్ట్గా మనం వెళ్తాం, మినిమంగా మనం చేద్దాం అంటే ఓకే సార్ మీ ఇష్టం అని చెప్పి అతను కూడా చేయడం జరిగింది. అలాగే ఆల్ టెక్నీషియన్స్ చిన్న పెద్ద అని కాకుండా అందరూ దీనికోసం కష్టపడ్డారు. వాళ్ళ అనుభవం తగ్గట్టుగా దాన్ని మనం జాగ్రత్తగా దాన్ని ఫిల్ చేసి ఇప్పటిదాకా మనం తీసుకురావడం జరిగింది. ఇది చిన్న సినిమానే అని మేము చెప్తాం. చూసి దాన్ని చిన్న సినిమా పెద్ద సినిమా అని ప్రేక్షక దేవుళ్ళు అందరూ చెప్పాలి. ఇలాంటి సినిమాలు చూడాలి, చూసి మనకి స్ఫూర్తిదాయకం. ఇలాంటి ఇంకో 2 సినిమాలు చేయాలి, హీరో గారికి మంచి రూట్ ఇవ్వాలి. హీరో అని కాదు, ఆల్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ మీద వచ్చి మన కోసం ఇప్పుడు వాళ్ళు ఒక్కరోజు మన దగ్గరికి వస్తే వాళ్ళకి జీతం కట్టవద్దు, అయినా సరే చేయాలి మనం. స్వామి గారికి మాట ఇచ్చాం. అలాగే సునీల్ గారు అద్భుతమైన క్యారెక్టర్, ఒక హీరోకి ఎంత బాగా చేశారో, హీరోకి ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. అంటే రూల్ ఫర్ జస్టిస్ అని మనం పెట్టాం కదా, హీరో తప్పు చేస్తున్నారుగా, అంటే అది ఆయన కోసం చేస్తున్న సమాజానికి తప్పే. ఆ పాయింట్ ఆఫ్లో సునీల్ గారు బాగా హీరోతో హీరో క్యారెక్టర్, హీరో ఎంత బాగా ఉంటాడో సునీల్ గారు కూడా అంత బాగుంటాడు. ఇద్దరు సింహం కొట్టుకుంటే ఎలా ఉంటుంది, అలాగా ఇంట్రాగేషన్ లో ఇద్దరు హోరాహోరీ, ఆ ఫీలింగ్స్ కానీ ఆ కళ్ళు కానీ, పేరేంటి రామ్ భార్గవ రామ్ అనే ఎమోషనల్ ఇద్దరు హోరాహోరీగా స్క్రీన్ మీద చాలా అద్భుతంగా వస్తుంది, ఎంజాయ్ చేస్తారు. అట్లా బాగా చేసి చేయించారు. ఓకే రైట్. హీరో గారు ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఫర్దర్ ఉన్నాయండి, లైనప్లో ఉన్నాయి. సో నేను త్వరలోనే అందరికీ కన్ఫర్మ్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది. వెయిటింగ్ ఫర్ అప్డేట్ అన్నమాట. సో మన డైరెక్టర్ గారు మీరండి, మీరంతా ఇప్పుడు సెకండ్ కూడా మొత్తం ఫ్రెష్ ఫేసెస్ తోటి వెళ్తారా? సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ అమ్మవారి సినిమా చేద్దామని ప్లానింగ్లో ఉందండి. కాలగమనం. గమనం అంటే నడక, కాలం అంటే ప్రపంచం. ఆ నడకలో ఎన్నెన్ని వచ్చినాయి ఏంటి, ఒక 100 సంవత్సరాలు బ్లాక్ డాన్స్ సబ్జెక్ట్, హిస్టారికల్ అన్ని హారాలు. ముఖ్యంగా అమ్మవారు అంటే నా ప్రాణం. ఆ అమ్మాయి రాకపోతే నేను ఇంత ప్రాజెక్ట్ చేసేవాడిని కాదేమో. వాస్తవంగా నా ఎంటుండి ఇది అందరికీ ఏదో చెప్తారు, అలా కాదు. నేను లేకపోయినా సరే నా నెత్తి మీద కొట్టి లేపొద్దు, చూస్తే ఎవరో ఉంటారు అక్కడ. అలాంటి అమ్మ ఎవరు ప్రేమించినా సరే అలాంటి వర్కే ఇస్తుంది ఆవిడ. నేను న్యాచురల్గా కొన్ని చూశాను, అనుసరిస్తున్నాను. దాని మీద మంచి సబ్జెక్ట్ రాసుకున్నాం. అది మా మిత్రుడికి కూడా చెప్పడం జరిగింది. చాలా మందికి ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు, చేయండి అని చెప్పి ప్రోత్సహించారు. దీనికి కూడా ఆర్టిస్టుల వేటలో ఉన్నాం. దానికి తగ్గ ఆర్టిస్టులు దొరకాలి. కొత్త వాళ్ళు మనం చేస్తేనే వాళ్ళకి ఒక మంచి లైఫ్. ఇప్పుడు చెట్టుని వేసిన వాడిదే చెట్టు నాది అంటే కాలం ఒప్పుకోదు. దాని చుట్టూ ఉన్న కాయలు అందరూ కోసుకొని తినాలి. అలాగే మనం సినిమా చేసామంటే 50 మంది ఆర్టిస్టులు, మనం 50 మందికి కనీసం ఒక 30 మెంబర్స్ కన్నా మాకు లైఫ్ ఇచ్చామనుకోండి, భవిష్యత్తు రూట్ వేసిన వాళ్ళు అవుతాం. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టేజ్ కూడా ఫ్రెష్ ఫేసెస్ తోటి వెళ్తారు. ఫ్రెష్
ఓకే ఓకే రైట్. ఫ్రెష్ అయినా సరే మీకు చూస్తుంటే ఆ feel. వీళ్ళు ఎప్పుడో చేసిన వాళ్ళు. ఇప్పుడు మా హీరో సింహద్వాని హీరో కూడా అంతే, అదే. ఆ ఎమోషనల్ ఉంటుంది అవునవును. కంపల్సరీగా. అదే అదే. అందరూ ఆయన చూస్తే ఏదో ఇప్పుడే ఫస్ట్ సినిమా అన్న ఫీలింగ్ రాదు. స్క్రీన్ మీద కనబడుతుంది. అవునవును అవును. ఆ లుక్ కూడా బాగా ఇది చేశాడు పాపం, బాగా కష్టపడ్డాడు, అదే చూసాం. ఓకే ఓకే అండి, అయితే ఆల్ ది బెస్ట్ అండి మీ Thank you. సినిమాకి. అండి మీరందరూ చూసి ఆల్ ది బెస్ట్. మమ్మల్ని తప్పకుండా మన ముందుకు తీసుకెళ్ళాలి. ఆడియన్స్కి ఏమన్నా చెప్తారా చివరిగా, ఏదన్నా ఏదో ఒక 2 స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు ఏమన్నా మీ ద్వారా? పూర్తి అంత చెప్పేంత నా దగ్గర లేదు కదండి. సింహధ్వని ఏప్రిల్ నెలలో వస్తుంది. అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, నన్ను, మా హీరోని, మా టీంని ఆశీర్వాదం కోరుకుంటూ మీ స్వామి. సో హీరో గారు మీరేదన్నా చెప్పండి. సో ప్రేక్షకులందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మా చిన్న సినిమాని పెద్ద సినిమా అయ్యేలాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. సో మీరు చూస్తేనే మేము ఇంకా ముందుకు వస్తాము, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ బయటకు వస్తాయి, మా లాంటి వాళ్ళు బయటకు వస్తారు. సో తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాం. ఇట్స్ యువర్ వశిష్ఠ్. మీకు టికెట్లు దొరకకపోతే నన్ను అడగండి. సో ఫైనల్గా ఇదండి ఈ వారం మనం సింహధ్వని టీం తోటి చేసినటువంటి సరదా సరదా చిట్ చాట్. వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యి జనాలు అందరూ ఆదరించి మంచి హిట్ కొట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మరో వారం మరో గెస్ట్ తోటి మీ ముందుకి. దిస్ ఈజ్ విక్రాంత్ రోనా సైనింగ్ ఆఫ్.